హాయ్ అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? సో, అల్హమ్దులిల్లా నేనైతే కొంచెం రికవర్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది చాలా మంచిగా నాకు కామెంట్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. గెట్ వెల్ సూన్, దువా చేస్తున్నామని, టేక్ కేర్ మా అని, ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోండి అని చాలామంది చాలా రకాలుగా నాకు కామెంట్స్ అయితే పెట్టారండి. ప్లీజ్ గైస్ అలాగే కామెంట్స్ పెంచండి, లైక్స్ కూడా పెంచండి. నా వీడియోస్ని యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుందండి. దానివల్ల నేను పడుతున్న కష్టానికి కొంచెమైనా వాల్యూ ఉంటుందండి. నేను కంటెంట్ అయితే మంచిదే పెడుతున్నాను. సో గాయస్, కంటెంట్ అయితే నేను బాగానే పెడుతున్నాను అనుకుంటున్నానండి. రాంగ్స్ ఉంటే మాత్రం మీరు నాకు సజెషన్ ఇవ్వండి. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీ సజెషన్స్ని నేను తీసుకుంటానండి. సో ఇంకా ఎలా మోడల్స్లో పెట్టాలి ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి గైస్. మేమైతే అక్కడ నుంచి గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి. నెక్ చైన్ చిన్నది ఒకటి డైలీ యూస్కి తీసుకుందామని వచ్చాము. కానీ గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. 71,700 ఉంది కాస్ట్ అయితే. అంటే నాకు తెలిసిన రేట్ అయితే నేను చెప్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఒక రోజులో పెరగవచ్చు, 2 రోజుల్లో కూడా పెరగవచ్చండి. నేను తీసుకున్నప్పుడైతే ఆ కాస్ట్ ఉందండి. గోల్డ్ అయితే చాలా ఎక్కువ ఉంది. వెండి కూడా బాగా ఎక్కువే ఉందండి ఇప్పుడు కాస్ట్ వచ్చి. సో వాళ్ళు అయితే నాకు ఏమన్నారంటే, మేడం ఫుల్ వీడియోస్ కూడా తీసుకోండి మేడం షాప్ అంతా అన్నారు. నేనైతే అప్పటికే కూర్చోలేకపోయాను గైస్, నిజంగా చెప్తున్నాను. హెడ్ఏక్, బాడీ పెయిన్స్లా స్టార్ట్ అయిపోయినాయి. వెళ్దామమ్మా అన్నాను. మా మమ్మీ అయితే అలా హరిబరిగా తీసుకోకూడదు, గోల్డ్ తీసుకున్నప్పుడు కొంచెం నెమ్మదిగా కూర్చుని చూసి బాగా తీసుకోవాలి కదా, ఉండి వెయిట్ చేయి అన్నారు. కానీ నా బాధ ఏం తెలుస్తుందండి బాబు, చాలా ఎక్కువ జ్వరం అప్పుడే స్టార్ట్ అయిందండి నాకు. ఇప్పుడైతే అల్హమ్దులిల్లా పర్వాలేదండి. నా గొంతుని బట్టి మీరు అర్థం చేసారు. ఇప్పుడు పర్వాలేదు, కానీ నోరంతా చేదు ఒక రకంగా ఉందండి. కానీ నిజంగా చెప్తే జ్వరం మాత్రం వస్తే చాలా చండాలంగా ఉంటుందండి మనుషులకి. మీకు కూడా అలాగే ఉంటుందేమో. సో ఎవరికైతే రాకూడదండి బాబు ఈ క్లైమేట్. నేనైతే దేవుడిని అదే కోరుకుంటాను, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి. సో ఈ ఫ్రూట్స్ అయితే మమ్మీ తీసుకున్నారండి నా గురించి.